హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి. ఈరోజైతే ఒక కమ్మనైన స్వీట్ చేసుకుందాం. రోజు ఆటే కాకుండా స్వీట్ చేసుకుందాం. ఈరోజు ఈ స్వీట్ అయితే ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాం. ఒక కప్ అయితే కొబ్బరి తురుము తీసుకున్నా. ఇందులోకి కప్పుకు ఒక కప్పు షుగర్ తీసుకున్నా. ఎందుకంటే ఒక్క 2 చెంచాల బియ్యం పిండి వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బియ్యం పిండి నెయ్యిలో వేపుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బియ్యం పిండి కూడా నెయ్యిలో వేగుతాంటే కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈరోజైతే కొంచెం 2 స్పూన్ల ఈ కప్పు ఈ కొబ్బరి తురుముకు 2 చెంచాలు బియ్యం పిండి వేసుకొని చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. బాదము, కాజు ఇవి 2 సరిపోని తీసుకున్నా. ఒక చిన్న కప్పు నెయ్యి. ఇప్పుడైతే ఇది తయారు చేద్దాము. ఇప్పుడైతే ఈ కడాయిలో నెయ్యి అయితే వేసుకుందాము. వేసుకొని ఫస్ట్ అయితే ఇవి వేపుకుందాం. ఇది జీడిపప్పు, అదే కాజు, బాదం ఇవైతే ముక్కలుగా కట్ చేసిన. ఇవైతే మంచిగా దూరగా వేపుకోవాలి. ఇవైతే దూరగా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ కలర్ అయితే సరిపోద్ది. అన్నీ కూడా ఈ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే ఇదే నెయ్యిలో ఈ కొబ్బరి అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇది కూడా దూరగా వేపుకోవాలి. ఇట్లా వేగినాక ఒక 2 స్పూన్ల బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇది కూడా మంచిగా వేగాలి. ఇలా దూరగా వేగాలి. ఈ కలర్ వచ్చేదాకానైతే వేగాలి. ఈ కలర్ రావాలి. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. ఇట్లనైతే మంచిగా దూరగా వేపుకోవాలి. ఇట్లా మనం ఇట్లా ఒక ముద్ద చేసుకుంటే ఇట్లా ముద్దలాగా రావాలి. నెయ్యి అయితే మంచిగా వేసుకున్నప్పుడే ఇట్లా వస్తుంది. కొంచెం నెయ్యి అయితే ఎక్కువనే పడుతుంది. ఇదే కడాయిలో ఈ షుగర్ అయితే వేసుకుందాము. వేసుకొని కప్పుకు ఒక 1/2 కప్పు అయితే వాటర్ వేసుకుందాము. అంతా కూడా కరిగేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగి ఇదైతే కొంచెం లైట్గా తీగలాగా పాకం రావాలి. మరీ ఎక్కువ వద్దు. కొన్ని అయితే గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇందులో ఒక 2 చుక్కలు వేసుకుని అయితే ఏర్పడుతుంది. ఇంకా రాలేదు, తీగలాగా కూడా పాకం అయితే రాలేదు. ఇంకా కొద్దిసేపు అయితే ఇది ఉడకాలి. షుగర్ అయితే ఇట్లా ఉడికినప్పుడే కరుగుతుంది, మంచిగా పాకం వస్తుంది. ఇట్లా అయితే దగ్గరికి వస్తే ఇదిగో లైట్గానైతే ఇట్లా ఇదిగో చిన్నగా బిల్లలాగా గడుతుంది, సరిపోద్ది. మరీ ముదురు పాకం రావద్దు. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. మంచి టేస్ట్, స్మెల్ బాగుంటుంది. వేసుకొని ఇదంతా కూడా మంచిగా దగ్గరికి వచ్చేదాకానైతే కలుపుకోవాలి.
నా దగ్గర యాలకుల పొడి లేదు. ఈ 3 యాలకులు అయితే కొంచెం నొక్కి ఇట్లా కొట్టుకొని వేసుకుందాము. నలుగొట్టుకొని ఇట్లనైతే నలుగొట్టుకొని వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. ఇట్లా దగ్గరికి వచ్చినాక మనం ఇది వేపుకున్నాం కదా కాజు బాదం, ఇది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒకసారి అయితే కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఈ దగ్గరికి వచ్చినాకనైతే స్టవ్ ఆపేసుకోవాలి. ఎందుకంటే ఇది చల్లగా అయితే గట్టి అవుతుంది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుందాము. కొంచెం ఇట్లా మరీ గట్టిగా కాకుండా ఇట్లా ఉండగానే ఆపేసుకోవాలి. చల్లగా అయిందంటే ఇదంతా ఇగ్గుతుంది కదా, నీరు లేకుండా, ఈ పాకం లేకుండా ఇట్లా పాకం అంతా పీల్చుకుంటుంది. ఇదంతా ఇట్లా దగ్గరికి వస్తుంది. ఇట్లా ఇదంతా కొంచెము ఒకసారి కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉండగా ఇది మనం ఏ షేపులనైనా చేసుకోవచ్చు. స్వీటు లడ్డు లాగానైనా చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేపులను అయితే చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఇట్లా కలుపుకొని కొంచెం అయితే చేతికైతే కొంచెం నీళ్ళు తీసుకొని లైట్గా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఇట్లా తీసుకొని నేనైతే ఈ షేప్లో చేసుకుందాం అనుకుంటున్నా. ఈ షేప్లో అయితే చేసుకుందాం అనుకుంటున్నా స్వీట్ మొత్తము. ఈ షేప్లో చేసుకుందామని చేస్తాను. అంతా కూడా ఇదే షేప్లో చేస్తా. ఇది మొత్తం చల్లగా అయిందంటే పొడి పొడి అయిపోద్ది. మొత్తం అయితే చల్లగా అయ్యేదాకా చూడద్దు. కొంచెం గోరు వెచ్చగా ఉండంగానే చేసుకోవాలి. ఇది ఇట్లా మరీ గట్టిగా అయితే కొంచెం మళ్ళీ మనం స్టవ్ ముట్టించుకుంటే లూజ్ అవుతుంది. కొద్దిగా కలుపుకుంటే అన్నీ కూడా ఇదే షేప్లో చేసుకుందామని చేస్తాను. చేయడం అయితే అయిపోయిందండి స్వీటు. ఇది నేనైతే ఎండు కొబ్బరితోటే చేసిన, పచ్చి కొబ్బరి అయితే కాదు. నోట్లో వేసుకుంటేనైతే కరిగిపోద్ది. ఎందుకంటే ఎక్కువ నెయ్యి వేసుకొని చేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా 2 తింటేనైతే సరిపోతాయి, ముఖం పడుతుంది, అంత టేస్ట్గా ఉంటుందండి. ఇది మనము ఇప్పుకుంటే కానీ అస్సలైతే ఇది మనం ఇట్లా ఇప్పుకుంటేనే ఇదిగో ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి పాకం వచ్చినప్పుడే ఇట్లా ఉంటుంది. పాకం రాకుంటే ఇది అట్టిగానే ఊడిపోద్ది. పాకం వస్తే ఇట్లా మంచిగా మనం ఇప్పుకున్నప్పుడే ఇది విచ్చిపోద్ది. అన్నీ కూడానైతే ఇట్లా చేసుకోవాలి. మనం స్వీట్ హౌస్కి పోయి తీసుకొచ్చుకొని తినవలసిన అవసరం అయితే లేదు. అప్పటిదప్పుడైతే మన ఇంట్లో కొంచెం కొబ్బరి, అది చక్కెర, నెయ్యి ఉంటే సరిపోద్ది. ఇవన్నీ కూడా ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ కాజైనా బాదమైనా అది మన ఇష్టము. కానీ ఇట్లనైతే చేసుకోండి, చాలా టేస్ట్గానే అయితే ఉంటుందండి. ఒక్కసారి అయితే పిల్లలకు చేసి పెట్టండి, మళ్ళీ కూడా చేయమని అంటారు. ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది ఈ స్వీట్ అయితే. చేయడం అయితే అయిపోయిందండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి అయితే మీరు కూడా చేసుకోండి. ఎందుకంటే చేసుకోవచ్చు. ఇదిగో ఎట్లా చేసినా, ఏమేమి వేసి చేసినా, ఎంతవరకు అయితే షుగర్ వేసినా, ఎంతవరకు అయితే కొబ్బరి వేసినా, ఎంతవరకు అయితే ఈ బియ్యం పిండి వేసినా, ఎంతవరకు అయితే నెయ్యి వేసినా, ఈ కాజైనా బాదమైనా ఎన్ని వేసినా, ఎంతవరకు వేసినా అన్నది ఎట్లా చేసినది చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు.
ఇంకా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నేను పెట్టే వీడియోలు అయితే చూడండి, బెల్ నొక్కండి, నొక్కితే వీడియోలు అయితే వస్తాయి కదా, మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఇంకా వచ్చినాకనైతే చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే చేసుకోండి. బాయ్ అండి, ఉంటా. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజు అయితే ఈ వంట చూసారు కదా, అంతే.